Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇవాళ బిల్లు ఆమోదం పొందుకుంటే రేపు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందొచ్చని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ అధికారులు ఈ బిల్లు లోక్సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు పేరుతో కేంద్రం ఈ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2కి సవరణలు చేస్తున్నట్టు బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. సబ్సెక్షన్ 2లో అమరావతి ఏపీ రాజధానిగా ఏర్పడిందని కేంద్రం పేర్కొంది. ఏపీ సిఆర్డీఏ చట్టంలోని క్యాపిటల్ ఏరియాలో అమరావతి ఏర్పడుతుందని అధికారులు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తంగా ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఎలా ఉండబోతుంది? మొత్తం చూసుకుంటే దాదాపుగా 12 సంవత్సరాల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి సంబంధించిన బిల్లు మరికొద్ది సేపట్లుగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. వాస్తవానికి పార్లమెంట్ కు సంబంధించి ముందు కూడా కేబినెట్ ముందు అప్రూవల్ చేసి పార్లమెంట్ లో పెడతారు. కానీ దీనికి సంబంధించి గతంలో జరిగిన టెక్నికల్ విషయాన్ని గుర్తుపెట్టుకుని పార్లమెంట్ లో డైరెక్ట్ గా పెట్టి రాజ్యసభలో కూడా ఆమోదం పొందే విధంగా చేయబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పంపించి రాష్ట్రపతితో కూడా ఆమోదం పొందిన తర్వాత గెజిట్ రూపంలో అది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే రాజధానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేటాయించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం రాజధాని రైతులు 14-19 మధ్య అలాగే 24 ఏర్పాటు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న దానిలో భాగంగానే ఇటీవల కాలంలో ప్రత్యేకంగా ఒకరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బిల్లు ప్రత్యేకంగా కూడా అసెంబ్లీ ఆమోదించింది. కేంద్రానికి పంపించింది. కేంద్ర హోంశాఖ దీనిపై పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి పార్లమెంట్ లో మరికొద్ది సేపట్లో పార్లమెంట్ లో పెట్టబోతా ఉన్నారు ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోద తీర్మానం లభించింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు లోక్సభలో కూడా కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అటు బిల్లు ఆమోదం పొందుకుంటే రేపు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందొచ్చని తెలుస్తుంది. మొత్తంగా కేంద్ర హోంశాఖ అధికారులు ఈ బిల్లును లోక్సభలో బిజినెస్ జాబితాలో చేర్చారు. ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు పేరుతో కేంద్రం ఈ బిల్లు లోక్సభలో ప్రవేశపెడుతుంది. మొత్తంగా పునర్విభజన చట్టం 2014లో ఉన్న సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2కు సవరణలు చేస్తున్నట్టు బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. సబ్సెక్షన్ 2లో అమరావతి ఏపీ రాజధానిగా ఏర్పడిందని కేంద్రం పేర్కొంది. దీనికి అంతటికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పని, మొత్తంగా క్యాపిటల్ ఏరియాలో అమరావతి ఏర్పడుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా అమరావతి చట్టబద్ధతకు సంబంధించి ఇవాళ అటు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పార్లమెంట్ లో కూడా ఆమోదం పొందే అవకాశం ఉందంటారా? రైట్ ప్రశ్న, ఈ రోజు పార్లమెంట్ ఎందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు అనేది రాబోతుంది. ఈ బిల్లును లోక్సభ కార్యాలయానికి ప్రవేశపెట్టబోతున్నట్లుగా కేంద్ర హోంశాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు 2026 పేరుతో ఈరోజు లోక్సభ ముందుకి బిల్లు రాబోతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రతిపాదిస్తారు. తర్వాత దీనికి సంబంధించి ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిని ఆమోదిస్తారు. ఆ తర్వాత దీనిపై చర్చించేందుకు 2 గంటల పాటు సమయం కేటాయిస్తారు. అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిల్లును ఇంట్రడ్యూస్ చేస్తారు లోక్సభలో. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చర్చ అనేది ఉండబోతోంది 2 గంటల పాటు. దీంట్లో భాగంగా ఇటు టీడీపీ, బీజేపీ నుంచి మాట్లాడుతున్నారు నేతలు. ఇటు టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, మరోవైపు ఇద్దరు సీనియర్ నేతలు మాట్లాడతారు. మరోవైపు బీజేపీ నుంచి పురంధేశ్వరి, ఇటు జనసేన నుంచి బాలశౌరి అమరావతి రాజధాని బిల్లు గురించి మాట్లాడనున్నారు. అయితే లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు 2026ను లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానంద రాయ్ ప్రతిపాదిస్తారు. తర్వాత హోంమంత్రి దీనికి సంబంధించి చర్చ మొదలు పెడుతున్నారు. అయితే మొత్తంగా ఈ రోజుతో అమరావతి రాజధాని, అంటే ఆంధ్రప్రదేశ్ కు 2014 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అనేది లేకపోవడంతో ఇప్పుడు ఆ కళ అనేది సాకారం కాబోతుంది. అంటే పుష్కర కాలం 2014-2026 మధ్యలో 12 సంవత్సరాలుగా సుదీర్ఘ నిరీక్షణకు ఈ రోజుతో తెరపడబోతుంది. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత వెంటనే రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభలో కూడా 2 ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో అమరావతి రాజధాని
బిల్లు అనేది చట్టబద్ధతకు అర్హమవుతుంది. దానిలో భాగంగా సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఆ సంతకం జరిగినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ భారత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది. అయితే కేంద్ర కేబినెట్ అయితే మొదట కేంద్ర కేబినెట్ లో దీనికి సంబంధించి ఆమోదం ఉంటుంది అనుకున్నారు. కానీ తర్వాత అయినా దీన్ని కేంద్ర కేబినెట్ లో పెట్టొచ్చు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావించి దానిలో భాగంగా ఈ రోజు పార్లమెంట్ లో ఉభయ సభల్లో దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి పంపిస్తారు. ఇక రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహితంగా అంటే నార్మల్ గా వాయిదా పడిన మళ్ళీ మే నెలలో తిరిగి ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ అమరావతికి రాజధానికి సంబంధించి ఈ రోజు కీలక ఘట్టం అనేది ఈ రోజు పార్లమెంట్ లో ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించి బిజినెస్ బులెటిన్లు కూడా ఈ రోజు లోక్సభలో ముందుగా బిల్లును ప్రవేశపెడతారు, అమరావతి రాజధాని బిల్లును. ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చ అనేది ముగిసిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అమరావతి అంటే ఏపీ రాజధానిగా అమరావతిని చేశామంటూ కూడా ఆమోదముద్ర వేసామంటూ కూడా రాజముద్ర వేసి దానికి గెజిట్ నోటిఫికేషన్ రూపంలో భారత రాష్ట్రపతి విడుదల చేయనున్నారు. ఇక గెజిట్ విడుదలైనప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అనేది పనిచేయనుంది. రైట్ శివ, థ్యాంక్ యూ.